పాకిస్తాన్ మీద యుద్ధంలో కొన్ని విమానాలు కోల్పోయాం. అయితే అది ఎందుకు కోల్పోయాం వెంటనే గ్రహించాం. దానికి తగ్గట్టుగా ప్రత్యామ్నాయం చేసాం. దాన్ని దెబ్బగొట్టాం. అవి రఫెలు కాదు. అదే సందర్భంలో ఎన్ని అనేది చెప్పాం. ఇది తాజాగా త్రివిధ దళాల అధిపతి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. పాకిస్తాన్ మీద ఇటీవల జరిపిన దాడిలో భారత వైమానిక దళానికి కూడా నష్టం వాటిల్లిందని త్రివిధ దళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ అంగీకరించారు. భారత్కి చెందిన 6 విమానాలను కూల్చివేసినట్టు పాక్ చెప్పడం మాత్రం శుద్ధాబద్ధమని ఖండించారు. ఖచ్చితంగా ఎన్నింటిని కోల్పోవాల్సి వచ్చింది, ఎంత నష్టం వాటిల్లింది అనేది వెల్లడించలేదు. షాంగ్రిలా డైలాగులో పాల్గొనడం కోసం సింగపూర్లో ఉన్న ఆయన బ్లూంబర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశం మీద మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్లో భారత్ కోల్పోయిన యుద్ధ విమానాలపై సీడీఎస్ స్పందించడం ఇదే తొలిసారి. విమానాలను కోల్పోవడం కంటే అది ఎందుకు జరిగిందనే కారణాలు తెలుసుకోవడం ముఖ్యం. అప్పుడే భారత సైన్యం తన వ్యూహాలను మరింత మెరుగుపరుచుకుని తిరిగి దాడి చేయగలుగుతుంది. మంచి విషయం ఏంటంటే మేము చేసిన వ్యూహాత్మక తప్పిదాలను వెంటనే అర్థం చేసుకుని సరిదిద్దుకున్నాం. 2 రోజుల్లో వ్యూహాలను అమలు చేసాం. 300 కిలోమీటర్ల దూరంలో పాక్లో ఉన్న లక్ష్యాలపైన మా విమానాలతో దాడి చేయగలిగాం. దాంతో దాడులు ఆపాలని భారత్ని పాక్ ప్రాధేయపడాల్సి వచ్చిందని చౌహాన్ వివరించారు. ఈ ఘర్షణ అనుయుద్ధానికి ఏమాత్రం చేరువు కాలేదని స్పష్టం చేశారు. భారత్ దాడులను అడ్డుకోవడంలో చైనా రక్షణ వ్యవస్థలు ప్రభావవంతంగా పనిచేశాయన్న పాక్ వాదాన్ని తోసిపుచ్చారు. అవి సరిగ్గా పనిచేయలేదన్నారు. పాక్ వాయుసేన స్థావరాలపై 1 మీటర్ కూడా తేడా లేకుండా అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేశామని చెప్పారు. దేశీయంగా బలోపేతం చేసుకున్న వ్యవస్థలతోనే ఆపరేషన్ సింధూర్ జరిగిందన్నటువంటి పాయింట్ ఇక్కడ ప్రధానంగా స్పష్టం చేశారు. ఏదైతే జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి శనివారం జరిగినటువంటి దాంట్లో వ్యూహాత్మక అధ్యయనాల అంతర్జాతీయ సంస్థ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడడం, పాకిస్తాన్కి సొంత రక్షణ వ్యవస్థలు బలంగా లేకపోవడంతో చైనా మీద ఆధారపడింది. ఆకాశ్ వంటి స్వదేశీ వ్యవస్థలను భారత్ ఉపయోగించింది. మా సొంత ఉపగ్రహ వనరులతో సమర్థంగా ఉగ్ర శిబిరాలపై దాడులు నిర్వహించాం. దాయాద్ దేశం మాత్రం చైనా లేదా విదేశీ ఉపగ్రహ చిత్రాల మీద ఆధారపడింది. ఏ దేశం నుంచి అవి అందాయో స్పష్టంగా తెలియదు. ఆధునిక రక్షణ వ్యవస్థలో మేము సొంతంగా నిలదొక్కుంటున్నాం. అంకురాలు, ఎంఎస్ఎంఈలు, పెద్ద పరిశ్రమలు ఇప్పుడు రక్షణ వ్యవస్థలో పెట్టుబడులు పెడుతున్నాయి. యుద్ధం వచ్చినప్పుడు నష్టం జరుగుతుంది. నష్ట తీవ్రత కంటే ప్రత్యర్థులపై మన స్పందన ఎలా ఉందనేది ముఖ్యం. కేవలం 3 రోజుల్లోనే సమర్థంగా పౌరులకు ఎలాంటి నష్టం కలిగించకుండా మేము స్పందించామని చౌహాన్ చెప్పారు. ఇది ఇప్పుడు దీంట్లో అసలు పాయింట్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది. ఉట్టి విమానాలు కూల్ని అన్నటువంటి పాయింట్. యుద్ధంలో ఇప్పుడు వాళ్ళు దాడి చేసినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పోస్టులు ధ్వంసమైనగా. బట్ యుద్ధ విమానాలకి సంబంధించి ఇక్కడ పాకిస్తాన్ పేల్చడం వలన అని చెప్పాల. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. పాకిస్తాన్ మా విమానాలను ధ్వంసం చేసిందని చెప్పాల. ఇది ముఖ్యమైనటువంటి పాయింట్. మన దగ్గర ఉన్నటువంటి మిగ్ విమానాలతో ఇంతకుముందు కూడా చాలాసార్లు లోపాలు వచ్చినాయి. ఈవెన్ అభినందన్ పడిపోవడానికి కారణమైంది కూడా మిగ్లో వచ్చినటువంటి లోపం కారణంగానే. ఇది గతంలో కూడా మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఇక్కడ మన దేశంలో అసలు ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి, దేశంకి సంబంధించినటువంటి సొంత వ్యవస్థలతో యుద్ధం చేసి గెలిచాం. ఇది ముఖ్యమైనటువంటి వ్యవహారం. అది ఇప్పుడు పక్కకి వెళ్ళిపోతుంది చర్చ. విమానాలకు సంబంధించినటువంటిదే చర్చకి తీసుకుని వస్తారు. తద్వారా పాకిస్తాన్ కోరుకున్నది భారత్లో జరుగుతుంటుంది. మన దరిద్రం ఏంటంటే గెలిచి దోషులుగా నిలబడతాం, ఓడినోడు విజయ గర్వంతో మాట్లాడేదానికి అవకాశం ఇస్తుంటాం. అదే మన దేశానికి పట్టిన దరిద్రం.